హలో అండి. వాళ్ళ శివాలయంలో మనం ప్రదక్షిణ చేసే విధానం గురించి తెలుసుకుందాం. కైలాసగిరి పర్వతం మనందరికీ తెలిసిందే కదా. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో అలాంటి పుణ్య ఫలితం మన దగ్గరలో ఉన్న శివాలయాల్లో కూడా చేసినందువల్ల మనకి ఎలా కలుగుతుంది, అది ఏ విధంగా చేస్తే కలుగుతుంది అనేది మీకు చెప్తాను. శివాలయాల్లో ఎప్పుడూ కానీ ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి చండీశ్వరుడు అని ఉంటాడండి, ప్రమదగణ శివుడికి. ఆ చండీశ్వరుడు అలాగే సోమసూత్రం అని ఆ చండీశ్వరుడు విగ్రహం నుంచి కొంచెం ముందుకుంటుంది. ఆ సోమసూత్రం అనే పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది ధ్వజస్తంభం వరకు. అలా మళ్ళీ ధ్వజస్తంభం నుంచి రివర్స్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలాగే ధ్వజస్తంభం మీద నుంచి సోమసూత్ర పాయింట్ వరకు వెళ్ళి తిరిగి రావాలండి. ఎందుకంటే సోమసూత్రం పాయింట్ దగ్గర మన దేవతలు ప్రమాద గణాలన్నీ ఉంటాయి అని చెప్పేసి అంటారు. అది ఆ పాయింట్ దాటి ముందుకు వెళ్తే శివుడికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది అని చెప్తారండి. అందువలన మీకు ఇక్కడ చూపించబడింది ఎలా అది రౌండ్స్ మనము మామూలుగా ప్రతి ఆలయంలో తిరిగినట్టు అలా రౌండ్గా తిరగకుండా ఏ విధంగా తిరగాలో అనేది చూపించబడింది. ఇలా తిరగడం వల్ల మనకి డైరెక్ట్ కైలాస పర్వతం చుట్టూ తిరిగినంత ఫలితం కలుగుతుంది అని చెప్పబడిందండి. ఓం నమః శివాయ. త్రినయని మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ సబ్స్క్రిప్షన్.